నమస్తే అందరికీ. నా పేరు కోయిడి నరసింహులు గౌడ్. నేను చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్గా ఉన్నాను. మిత్రులారా, ఈనాడు నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలు ఎక్కడికక్కడ ఒక ప్రాతిపదిక లేకుండా ఫీజుల్ని వసూలు చేస్తూ బడుగు బలైన పేద విద్యార్థులకు విద్య అనేది అందరి ద్రాక్ష పండులాగా తయారు చేస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వము ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఇటు ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ వీళ్ళు నిమ్మకు నీరెత్తనట్టుగా ప్రవర్తిస్తూ నియంత్రించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నేను ఒకటే అంటున్నాను, నేను ఆరోగ్యం, హెల్త్, ఒకటి ఎడ్యుకేషన్, ఈ రెండు రంగాలలో డెవలప్ అయితే అటు సమాజం మారుతుంది, దేశం మారుతుంది. అట్లాంటి ఎడ్యుకేషన్ రంగము అంటే అక్షరాస్యత, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరూ ఎదిగి అందరూ చదివినప్పుడే సమాజం మారుతుంది అని చెప్పినటువంటి ప్రభుత్వాలు, అధికారులు ఈనాడు ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను. అందరికీ విద్య అందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు 2009లో విద్యా హక్కు చట్టాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇట్లాంటి పేద విద్యార్థులకు ప్రైవేటు కార్పొరేటు కాలేజీలల్లో, విద్యా సంస్థలల్లో 25% సీట్స్ కేటాయించాలని చెప్పేసి ఒక్కళ్ళు కూడా ఇంప్లిమెంటేషన్ చేయనటువంటి పరిస్థితి ఉంది. మిత్రులారా, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే చట్టం రూపొందించడం వరకే అవుతుంది, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు. అందుకోసమే ఈ ప్రైవేటు కార్పొరేటు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఫీజుల్ని నియంత్రించడం, ఫీజుల నియంత్రణ కమిటీ అంటూ ఏది లేదు, ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఫీజులు ఇంత ఇవ్వాలనంటే అంత ఇవ్వాల్సిందే. మళ్ళీ ఆ ఇన్స్టిట్యూషన్ పుస్తకాలు వాళ్ళే కొనాల, వాళ్ళ బట్టలే తొడగాల, వాళ్ళ షూసే తొడగాల, బయట నుంచి తీసుకొని వస్తే విద్యార్థులకు వద్దని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని అని నేను అంటున్నాను. ఎందుకంటే అందరికీ విద్య, నాణ్యమైనటువంటి విద్య అందించాలా. వాళ్ళు ఈ రోజు నుంచి దేశ భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దబడాలన్నటువంటి ఉద్దేశంతో ఈనాడు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనంటే ఒక ప్రైవేటు కార్పొరేటు సంస్థలలో కూడా పేద విద్యార్థులకు ఈ యొక్క విద్య అందించాలన్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక సదుద్దేశంతో ఈ విద్యా హక్కు చట్టం రూపొందించడం జరిగింది 2009లో. ఆ చట్టం ప్రకారము నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ప్రైవేటు స్కూల్స్, కార్పొరేటు స్కూల్స్ 25% బడుగు బలైన వర్గాలకు, పేద విద్యార్థులకు సీట్స్ కేటాయించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.